గోపికమ్మ చాలునులే మాని నిదరా. హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో అయితే నిన్నటి కృష్ణాష్టమి వీడియో అనమాట. సో చిన్న తల్లిని రాధా గెటప్ వేద్దామని రెడీ చేస్తున్నా. సో షీ వాజ్ సో ఎగ్జైటెడ్ అనమాట. ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంది రెడీ అవ్వాలి అని. సో డ్రెస్సెస్ కొంచెం చూజీ అనమాట. ఇదే వేసుకుంటా, అదే వేసుకోను, ఇదే వేసుకోను అని. సో నేను చెప్తున్నా ఈ మధ్య ఇలాంటి డ్రెస్ బర్త్డేకి వేసుకోవాలి, పూజకి ఇది వేసుకోవాలి, రాధా గెటప్కి ఇది వేసుకోవాలి లెహంగా అంటే వింటుందన్నమాట. ఓకే అని వేసుకుంటుంది చెప్పినవి. సో ఈ లెహంగా కొన్ని కూడా చాలా రోజులైంది. సో ఇంతవరకు అసలు వేసుకోలే. ఐ డోంట్ వాంట్ అని ఎప్పుడు వేసుకోలే. రాధా గెటప్ అంటే ఇదే వేసుకోవాలి అని చెప్తే ఈరోజు వేసుకుందనమాట. ఇంకా రెడీ చేస్తుంటే ఈ బ్యాంగిల్స్ వెయ్యి, ఆ బ్యాంగిల్స్ వెయ్యి అని ఇంకా ఆమె నాకు సజెషన్స్ ఇస్తుంది, ఇదే అదే అని. బొట్లు అంతా అసలు ఎంత ఇంట్రెస్ట్గా పెట్టించుకుందంటే అంత బాగా రెడీ అయింది. రెడీ చేసుకొని టెంపుల్కి వెళ్దామని బయటికి వెళ్తున్నాం అనమాట. సో మొత్తం రెడీ అయ్యాక నేను చూపిస్తాను చిన్న తల్లి ఎట్లా రెడీ అయింది అనేది. మీరు కూడా చూడండి, కామెంట్స్లో పెట్టండి హౌ షీ ఈస్ లుకింగ్ అని. సో నాకైతే హ్యాపీగా అనిపించింది, మంచిగా రెడీ అయింది. సో అసలు ఏం విసిగించుకోలేదు. అసలు డ్రెస్ వేసుకున్నాక కూడా ఒక 3-4 అవర్స్ టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు కూడా అసలు ఇప్పలేదు. ఇంటికి రాగానే ఇంకా పని అయిపోయింది అనుకొని మొత్తం వెంటనే తీసేసింది. బట్ అంతసేపు అయితే మంచిగా ఉంచుకొని ఆడి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు కదా, సో వాళ్ళు కృష్ణ గెటప్ వేసుకున్నారనమాట. టెంపుల్కి అయితే ఈవినింగ్ వెళ్ళాము. సో కొన్ని యాక్టివిటీస్ అవన్నీ ఉండేనమాట. సో అందుకని ఈవినింగ్ వెళ్ళాము. సో ఈవినింగ్ టెంపుల్ చూసుకొని వచ్చేసరికి అరౌండ్ 10 అయిందనమాట నైట్. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే నేను చిన్న తల్లిని రెడీ చేశాను అనమాట. ఎట్లా ఉందో మీరు కూడా చెప్పండి. సో ఫుల్ వీడియో చూసి నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బిలేటెడ్ హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి వన్స్ అగైన్. గోపికమ్మ